రానే వచ్చేసింది. దీనితో సన్ గ్లాసెస్, టోపీలకి డిమాండ్ బాగా పెరిగిపోయింది. కొంతమంది ఎండను చూసి భయపడుతున్నారు. మరికొంతమంది దాన్నే ఆసరా చేసుకొని బిజినెస్ చేస్తున్నారు. ఒక మహిళ రోడ్డు పైన సన్ గ్లాసెస్, టోపీలు విక్రయిస్తుంది. విక్రయించడంతో పాటు తను ఉపాధి పొందుతూ తన జీవనాధారం కొనసాగిస్తుంది. దీనిపై స్పెషల్ స్టోరీ లోకల్ 18 అందిస్తుంది. లక్ష్మి. అది నేను నల్గొండ నుంచి వస్తా. రోజు మార్నింగ్ 9 గంటలకు వస్తా. ఇక టోపీలు, అద్దాలు అమ్ముతా. ఎండకి కదా, ఎండాకాలం కూలింగ్ గ్లాసు, క్యాప్స్, మోడల్స్ అన్నీ రన్నింగ్ మోడలే తెచ్చుకొని అమ్ముకుంటా. మళ్ళీ ఈవినింగ్ 6 కల్లా వెళ్తా. ఇక ఎండ కొడుతుందిగా బాగా, రోజు ఒక 1000 రూపాయలు అట్లా అమ్ముతా, 1500. ఎండ అంటే ఒక్కొక్క రోజు అవుతుంది, ఒక్కొక్క రోజు కాదు. అంటే ఇక అది సీజన్ బట్టి ఇక ఉంటుంటుంది. ఇక ఒక 200-300 ఉంటే ఇక ఏ పిల్లలకి చదివించుకోవడం, ఇంట్లో గాసం వెళ్ళ తీసుకోవడం అట్లా ఉంటుంది. హైదరాబాద్ హైదరాబాద్ నుంచి తెచ్చుకుంటాం. విజయవాడ అన్న హైదరాబాద్ అన్న తెచ్చి అమ్ముతా. ఇంకా దాని మీద ఒక 10 రూపాయలు, 5 రూపాయలు అట్లా ఉంటాయి. ఒక్కొక్క దాని మీద అట్లా ఉంటాయి. వెళ్తా వస్తా. ఎండకి బాగా ఎండ కొడుతుందిగా. ఇంకా ఇప్పుడే ఇట్లుందంటే ఇంక ఎండ ఎట్లుంటుందో తర్వాత మే నెలలో ఎక్కువ ఉంటుంది. మే నెల, జూన్ అట్లా బాగా, అంటే ఒక్కొక్క నెలలో ఒక్కొక్క తీరు ఉంటుంది సార్. ఎండ బాగా గుర్తుంటుంది కదా, ఎండను బట్టి గిరాకు వస్తుంది. కర్చీపులైనా ఫేస్కి కట్టుకోవడానికి ఎండ ఆగడికి తట్టుకోలేక కర్చీపులు అవి. నేను ఒక 15-18 సంవత్సరాలు అవుతుంది సార్ నెకరికల్లో అమ్మబట్టి. మాస్కులు అంటే ఏ సీజన్ ఎప్పుడు అవి మాస్కులు, అవి గ్లాసెస్ అన్నీ